వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి సూక్ష్మజీవుల ప్రపంచం 1 గురించి చూసాము. అయితే ఈ వీడియోలో సూక్ష్మజీవుల ప్రపంచం 2 గురించి చూద్దాం. సో ఈ 2 లెసన్స్ కు సంబంధించి నెక్స్ట్ వీడియోలో బిట్స్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా ఒక లెసన్ చదివిన తర్వాత వాటి మీద బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఎగ్జామ్ లో ఈజీగా మనము అటెంప్ట్ చేయగలుగుతాం అన్నమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, వీడియోలోకి వెళ్దాము. సూక్ష్మజీవుల ప్రపంచం 2 గోరువెచ్చని పాలలో కొన్ని చుక్కల మజ్జిగ కలిపి 5 నుండి 6 గంటల తర్వాత పరిశీలించాలి. సో ఇక్కడ చూడండి, మనము పాలను వేడి చేసి తీసుకొని ఆ గోరువెచ్చని పాలలో ఒక 5 నుంచి 6 చుక్కల మజ్జిగను కలిపి ఒక 2 to 3 అవర్స్ అనేది పక్కకు పెడితే అది గడ్డ కట్టి పెరుగులాగా మారిపోతుంది. సో ఈ విధంగా పెరుగులాగా మారడానికి అక్కడ కొంత బ్యాక్టీరియా అనేది హెల్ప్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా నేమ్ వచ్చేసి లాక్టోబాసిల్లస్. ఓకేనండి. నెక్స్ట్ 100 గ్రాముల మైదా పిండిలో 1 లేదా 2 స్పూన్ల ఈస్ట్ పౌడర్ ను కలిపి 3 నుండి 4 గంటల తర్వాత పరిశీలించాలి. కొద్ది సమయం తర్వాత కిణ్వన ప్రక్రియ జరుగుతుంది. దీనిలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ మనము ఉదాహరణకు దోశ పిండి తీసుకున్నాం అనుకోండి. ఆ దోశ పిండి అనేది ఈ రోజు ఈవినింగ్ మనం మిక్సీ బట్టి పక్కకు పెట్టేస్తే అది రేపు ఉదయం కల్లా పులిసిపోయినట్టుగా మనకు ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఏమవుతుంది అని అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉత్పత్తి అయ్యి ఫెర్మెంటేషన్ జరుగుతుంది. సో ఈ విధంగా ఫెర్మెంటేషన్ జరగడాన్ని మనము కిణ్వన ప్రక్రియ అని అంటారు. అయితే ఓన్లీ దోశ పిండే కాదండి, మనం బ్రెడ్ తయారు చేయడంలో కూడా ఈ విధంగా చేస్తారు. అక్కడ బ్రెడ్ తయారు చేసే కాడ మైదా పిండిలో ఈస్ట్ పౌడర్ అనేది కలిపి పక్కకుంచి అంటే 3 to 4 అవర్స్ పక్కకుంచి తర్వాత దానిని మనకు బ్రెడ్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. అంటే ఈ లోపల అది కిణ్వన ప్రక్రియ జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ చక్కెరను ఈస్ట్ లో ఆల్కహాల్ గా మార్చుతాయి. దీనిని కిణ్వన ప్రక్రియ అంటారు. ఈ పద్ధతి ఆల్కహాల్, వైన్, బీరు మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు. దీనికోసము ఈస్టును చక్కెరలను కలిగిన బార్లీ, గోధుమ, వరి, ద్రాక్ష వంటి పండ్ల రసాలలో పెంచుతారు. ఇప్పుడు బీర్ తయారు చేయడానికి ఎక్కువగా బార్లీ, గోధుమ, ద్రాక్ష ఇలాంటి వాటిని ఉపయోగించి అక్కడ ఫెర్మెంటేషన్ చేసి ఆల్కహాల్ అనేది తయారు చేస్తారన్నమాట. శిలీంధ్రాలు ప్రస్తుతం పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ శిలీంధ్రాల ద్వారా పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి బ్యాక్టీరియా వల్ల వచ్చే క్షయ, గనేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాలండి, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? క్షయ, గనేరియా, డయేరియా, టైఫాయిడ్. ఇవి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. సెప్టిసిమియా ఇది ఒక విషపూరిత రక్తం అన్నమాట. ఇలాంటి వ్యాధులను కూడా నిరోధిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల రోగకారక క్రిములతో పోరాడే రక్త కణాలపై ప్రభావం చూపుతాయి మరియు రోగ నిరోధకతను పెంచుతాయి. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ జీర్ణ వ్యవస్థలో మేలు చేసే బ్యాక్టీరియాను నశింపచేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసమే మనము డాక్టర్ సజెషన్ లేకుండా ఎలాంటి యాంటీబయాటిక్ మెడిసిన్స్ అనేది వాడొద్దు. అవి తర్వాత మనకు అవే శత్రువులాగా తయారైపోతాయి మన బాడీలో. నెక్స్ట్ ఫ్లెమింగ్ బ్యాక్టీరియా సమూహాలను పెట్రి డిష్ లో పెంచి వేరు చేసిన శిలీంధ్రమే పెన్సిలియం. పెన్సిలియం నోటాటం అనేది ఒక ప్లేట్ లో ఫ్లెమింగ్ బ్యాక్టీరియా ద్వారా తయారు చేశారన్నమాట. తాను ఉత్పత్తి చేసిన పదార్థానికి పెన్సిలిన్ అని పేరు పెట్టారు. ఎవరు? ఫ్లెమింగ్. నెక్స్ట్ తాను ఉత్పత్తి చేసిన పదార్థానికి పెన్సిలిన్ పేరు పెట్టారు. ఓకే, పెన్సిలిన్ ను 1929 లో ప్రపంచానికి ఆవిష్కరించారు. ఫ్లెమింగ్ 1945 లో డాక్టర్ హూవర్డ్ ఫ్లోరీ మరియు
ఎర్నెస్ట్ బి చైన్ తో కలిసి నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు. నెక్స్ట్, పెన్సిలిన్ ఆవిష్కరణ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ వంటి మందులను కనుగొనడానికి దోహదం చేస్తుంది. ఈ పెన్సిలిన్ ఆవిష్కరణ అనేది అంటే ఈ పెన్సిలిన్ ద్వారా స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ వంటి మందులను కూడా కనుగొనవచ్చు. సో ఆరియోమైసిస్ డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారు కనుగొన్నారు. దీనినే టెట్రాసైక్లిన్ అని కూడా అంటారు. ఇది బ్యాక్టీరియాలు కలుగజేసే టైఫాయిడ్, ప్లేగు, క్షయ వంటి వ్యాధులను నయం చేస్తుంది. నెక్స్ట్, మన శరీరం కొన్ని ప్రతిరక్షకాలను ప్రొడ్యూస్ చేస్తుంది. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశపెడతారో వాటిని వ్యాక్సిన్స్ అని అంటారు. ఈ వ్యాక్సిన్స్ గురించి ఫర్దర్ గా మనకు చాలా డీటెయిల్ గా వస్తుందండి, అక్కడ చూద్దాము. గురుకులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇంటర్మీడియట్ లో చాలా క్లారిటీగా డెప్త్ గా ఉంది. సో అక్కడ చూస్తే మనకు అసలు వ్యాక్సిన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్, రైజోబియంకు మొక్కలు ఆవాసం ఇస్తాయి కావున వీటిని సహజీవనం అని అంటారు. బీటీ అంటే బాసిల్లస్ తురింజెనిసిస్. సో బీటీ అని అంటే ఇక్కడ చూడండి, బాసిల్లస్ తురింజెనిసిస్ అని ఇచ్చారు. ఇది ఒక విష పదార్థాన్ని విడుదల చేస్తుంది. యాక్చువల్ గా ఈ బాసిల్లస్ తురింజెనిసిస్ అనేది ల్యాబ్ లో జెనెటికల్ ఇంజనీరింగ్ ద్వారా అంటే జన్యు మార్పిడి ద్వారా ఉత్పత్తి చేసి మొక్కల్లోకి పంపిస్తారు. సో మొక్కలకు ఏదైనా వ్యాధి సోకినప్పుడు అది ఆటోమేటిక్ గా విష పదార్థాలు అనేది రిలీజ్ చేసి ఆ పురుగులను చంపేస్తుంది అన్నమాట. అయితే దీనికి ఉదాహరణ బీటీ పత్తి విత్తనాలు తీసుకోవచ్చు. బీటీ వంకాయ విత్తనాలలో కూడా ఈ విధమైన పద్ధతిని అమలు చేశారు. నెక్స్ట్, బాసిల్లస్ తురింజెనిసిస్ జంతువులపై ప్రభావాన్ని చూపిస్తాయి. సముద్రంలో ఒలికిన నూనె తెట్టును తినే బ్యాక్టీరియాలను ప్రవేశపెడతారు. అయితే ఇక్కడ చూడండి చిన్న బిట్, చిన్న టాపిక్. ఇప్పుడు బ్యాక్టీరియా అనేది మనకు ఏ విధంగా మిత్రుల్లాగా కూడా ఉపయోగపడుతుంది అనుకున్నాం కదా. సముద్రంలో ఓడలలో మనకు ఆయిల్ అనేది ట్రావెల్ అవుతున్నప్పుడు సమ్ టైమ్స్ అది వలికిపోయి ఆ నీటి పైన తెట్టులాగా ఫామ్ అవుతుంది. సో ఆ నీటి పైన తెట్టులాగా ఫామ్ అయితే ఆ సముద్రంలో ఉన్న జీవులు అనేది చనిపోతాయి. కాబట్టి అలా కాకుండా ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియాని పంపిస్తారు. ఈ బ్యాక్టీరియా అనేది ఆ నూనె తెట్టునంతా తినేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అక్కడ కలుషితాన్ని తగ్గిస్తుంది. వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అని అంటారు. ఈ వ్యాధి జనకాలు గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి జంతువుల, కీటకాల ద్వారా కూడా వ్యాపిస్తాయి. వీటిని వాహకాలని అంటారు. ఉదాహరణ జలుబు, కండ్లకలక, టైఫాయిడ్, మసూచి, చికెన్ పాక్స్, స్వైన్ ఫ్లూ, క్షయ, చికెన్ గున్యా మొదలగునవి అంటువ్యాధులు. సో ఇవన్నీ ఏ విధంగా వస్తాయి? వైరస్ వల్ల వస్తాయండి. మనకు ఇవి వైరస్ వల్ల వస్తాయి అన్నమాట. నెక్స్ట్, ప్లాస్మోడియం అనేది ఇది ఒకటి మలేరియాను కలుగజేస్తుంది. అయితే దీనికి వాహకం ఒకటి ఏంటిది అని అంటే దోమ. మసూచి, అమ్మవారు, హెపటైటిస్, క్షయ, గౌద బిళ్ళలు, డిఫ్తీరియా, కోరింత దగ్గు, తట్టు మొదలైన వ్యాధులకు వ్యాక్సిన్ ఇస్తారు. డాక్టర్ జోనస్ సాక్ 1952లో పోలియోకు టీకాను కనుగొన్నాడు. డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ పోలియో చుక్కల మందును 1957లో కనుగొన్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, బిట్టు చూడండి. ఇక్కడ ఏంటి అని అంటే పోలియో టీకాను కనుగొన్నది ఎవరు? ఇక్కడ పోలియో టీకాను కనుగొన్నది ఎవరు అని అంటే జోనస్ సాక్. ఏ సంవత్సరంలో? 1952లో. పోలియో చుక్కల మందును కనుగొన్నది ఆల్బర్ట్ సాబిన్. సో ఎప్పుడు? 1957లో. ఈ రెండు బిట్స్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్, 300 సంవత్సరాల క్రితం వ్యాక్సిన్ గురించి తెలియదు అసలు మనకు. 18వ శతాబ్దంలో పరిశోధనలో వ్యాక్సిన్ కి సహాయపడ్డాయి. రేబీస్ వ్యాక్సిన్ ను లూయి పాస్చర్ కనుగొన్నారు. ఇక్కడ బిట్ కూడా చూడండి, రేబీస్ వ్యాక్సిన్ ను కనుగొన్నది ఎవరు అని అంటే లూయి పాస్చర్. నెక్స్ట్, 1796లో జెన్నర్ రసం తీసి 8 సంవత్సరాల బాలునికి ఇచ్చి 6 వారాల తర్వాత మసూచికి గురి చేశాడు. కానీ బాలుడిలో ఎటువంటి లక్షణాలు కనబడలేదు.
ఇక్కడ మా ఎడ్వర్డ్ జెన్నర్ ఏ విధంగా కనుగొన్నాడు అని అంటే, ఒక కౌపాక్స్ వ్యాధి సోకిన అతనికి ఏమైందనంటే, ఇతను ఆ పశువుల పాకలో పనిచేసే అతనికి ఈ మశూచి వ్యాధి సోకిన వ్యక్తి యొక్క రసం తీసి అతనికి ఇంజెక్ట్ చేశాడు. కానీ అతనికి ఎలాంటి మశూచి డిసీజ్ రాలేదన్నమాట. అంటే అక్కడ ఈ కౌపాక్స్ వ్యాధి అనేది అతనికి ఈ మశూచికి యాంటీబయాటిక్ గా పనిచేసింది అనేది ఇతడు ప్రయోగపూర్వకంగా నిరూపించిండు. నెక్స్ట్, వ్యాక్సిన్ పదము వాకా నుండి వచ్చింది. వాకా అంటే ఏంటి? ఆవు. నెక్స్ట్, వాతావరణంలో నత్రజని శాతం 78% ఉంటుంది. నత్రజని శాతం ఎంత ఉంటుంది? 78%. మనము వాతావరణం నుంచి నత్రజని పీల్చుకునేటప్పుడు 78% ఉంటుంది. మనం వదిలివేసేటప్పుడు కూడా 78% యాస్టేజ్ గా 78% ఉంటుంది. ఇది మొక్కల పెరుగుదలకు అవసరం అవుతుంది కానీ జంతువులకు అవసరం ఉండదు. కానీ ఇవి నేరుగా తీసుకోలేవన్నమాట. రైజోబియము, నాస్టాక, అనాబినా, అజిటోబాక్టర్ సూక్ష్మ జీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలో మార్చి నేలలోకి విడుదల చేస్తాయి. చిక్కుడు జాతి లెగ్యుమినేసి మొక్కలు, బఠానీ, వేరుశెనగ వంటి వాటి వేరు బొడిపల్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నత్రజని సాపన చేస్తుంది. గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు. గాలి ద్వారా వ్యాపించే వ్యాధులని మనకు బిట్టొచ్చే అవకాశం ఉంటదండి. ఇలాంటి అసలే స్కిప్ చేయొద్దు, 1-2 సార్లు చూడాలి. ఫ్లూ, పోలియో, తట్టు, గవద బిళ్ళలు, మశూచి, క్షయ, ఈ వ్యాధులు అనేది గాలి ద్వారా వ్యాపిస్తాయి. జంతువుల్లో వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులు. ఆంత్రాక్స్ వ్యాధి ఇది పశువుల్లో, మేకల్లో, గొర్రెలోను, మనుషుల పైన. గాలికుంటు వ్యాధి పశువుల గిట్టెల పైన, పాదాలకు వచ్చేస్తుంది అన్నమాట ఈ వ్యాధి. నెక్స్ట్, మొప్పకుళ్ళు వ్యాధి. ఈ మొప్పకుళ్ళు వ్యాధి ఎందులో వస్తుంది అని అంటే, చేపలు, రొయ్యలు. మొప్పకుళ్ళు అనేది ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది. బర్డ్ ఫ్లూ కూడా ఇది కోళ్లలో వస్తుంది, ఇది కూడా వైరస్ వల్ల వస్తుంది. రేబీస్ అనేది కుక్కలలో వస్తుంది, ఇది కూడా వైరస్ వల్ల వస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చారు చూడండి. మొక్కల్లో వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవులు, వ్యాధి వ్యాపించే విధానం, ఏ మొక్కల్లో వస్తుంది, ఆ మొక్కలలో ఏ వైరస్ వస్తుంది, అంటే ఏ సూక్ష్మజీవుల వల్ల వస్తుంది, అది ఏ విధంగా వ్యాపిస్తుంది అనేది ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది మ్యాచింగ్ రూపంలో ఇవ్వచ్చు, లేదనంటే 3 కరెక్ట్ ఇచ్చి 1 రాంగ్ ఇవ్వచ్చు, లేదు అని అంటే 3 రైట్ ఇచ్చి 1 రాంగ్ ఇవ్వచ్చు. 1 రైట్ ఇచ్చి 3 రాంగ్ ఇవ్వచ్చు. ఈ విధంగానైనా మనకు బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఇలాంటివి అస్సలే స్కిప్ చేయొద్దు. మొక్కల్లో వ్యాధి, సిట్రస్ కాంకర్ వ్యాధి, ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. చెరుకు ఎర్రకుళ్ళు తెగులు, ఇది శిలీంధ్రం వల్ల వస్తుంది, ఇది గాలి మొలకల ద్వారా వ్యాపిస్తుంది. వేరుశనగ టిక్క తెగులు, ఇది వచ్చేసి మనకు శిలీంధ్రం వల్ల వస్తుంది, ఇది గాలి విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. మొజాయిక్, ఇది వచ్చేసి పొగాకులో వస్తుంది, ఇది వైరస్ వల్ల వ్యాపిస్తుంది, ఇది వచ్చేసి వైరస్ వల్ల వస్తుంది, ఇది కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. వరి కాటుక తెగులు, ఇది శిలీంధ్రం వల్ల వస్తుంది, ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. నెక్స్ట్, ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం క్లాస్ట్రీడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా. దీని వల్ల కలిగే వ్యాధి బొట్యులిజం. గుర్తుంచుకోవాలి, క్లాస్ట్రీడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా వల్ల బొట్యులిజం అనే వ్యాధి సంక్రమిస్తుంది. ఆహార పదార్థాలను ఏ విధంగా నిల్వ చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాము. పచ్చళ్ళు అయితే వాటికి తగినంత ఉప్పు తగినంత నూనె కలిపి నిల్వ చేయొచ్చు. చేపలనైతే ఉప్పు ద్వారా, లేదంటే పొగబెట్టడం, దీనిని తంపడం అని కూడా అంటారు, అంటే తంపడం అని అంటారు. సో తంపడం ద్వారా కూడా నిల్వ చేయవచ్చు. జామ్, జెల్లీలు, పండ్ల రసాలను చక్కెర పాకంలో నిల్వ చేస్తారు. నెక్స్ట్, కూరగాయ ముక్కలు
మరియు చేపలైతే ఉప్పు కలిపి ఎండబెడతారు అన్నట్టు. ఈ విధంగా ఎండబెట్టినాక వీటిని ఒరుగులు అంటారు. ఈ ఒరుగుల రూపంలో నిల్వ చేస్తారు. పాలను 72 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసి 72 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు 15 నుండి 30 నిమిషాల వరకు వేడి చేస్తారు. సో ఈ ప్రాసెస్ ను కనుగొన్నది ఎవరనంటే లూయి పాశ్చర్. ఈ పద్ధతినే పాశ్చరైజేషన్ అంటారు. పాశ్చరైజేషన్ అంటే ఏంటి? 72 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 15 to 30 మినిట్స్ వరకు పాలను వేడి చేసి పాలలో ఉన్న వైరస్ ను సూక్ష్మజీవులను చంపివేసే విధానాన్నే పాశ్చరైజేషన్ అంటారు. సో ఈ పాశ్చరైజేషన్ అనేది కనుగొన్నది ఎవరు అనంటే లూయి పాశ్చర్. పాలను వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులను చంపవచ్చని ప్రయోగకంగా నిరూపించింది ఎవరంటే లజారస్ పాలాంజనే. ఎప్పుడు? 1768 లో. నెక్స్ట్, స్టెరిలైజేషన్. పెట్టెలోని వస్తువులు 30 నిమిషాలు వేడి చేస్తారు. రాస్ మలేరియా వ్యాధిపై 16 సంవత్సరాలు ప్రయోగం చేశాడు. 16 సంవత్సరాలు అంటే 1881 నుంచి 1897 వరకు. ఎక్కడ చేసిండు? ఇండియాలో. ఈ ప్రయోగానికి ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఏ సంవత్సరంలో? 1902లో వచ్చింది. రాస్ భారతదేశ స్థానిక రెజిమెంట్ వైద్య అధికారిగా 1895లో నియమితుడయ్యాడు. 2 వర్గాలకు చెందిన బ్రిండిల్డ్ దోమలు గోధుమ వర్ణపు దోమలుగా విభజించాడు. 1897 నాటికి మచ్చల రెక్కల దోమలను గుర్తించాడు. సో మలేరియాను కనుగొన్నది ఎవరు అనంటే మలేరియా దేని వల్ల సంక్రమిస్తుంది అని కనుగొన్నది ఎవరంటే సర్ రొనాల్డ్ రాస్. ఇతని జననం వచ్చేసి మే 13, 1857 ఉత్తరాఖండ్ లోని ఆల్మోరాలో. ఇక్కడ ఇచ్చారు చూడండి చిన్న టాపిక్. సర్ రొనాల్డ్ రాస్ మలేరియా వ్యాధికి వాహకం ఏంటో కనుగొన్నాడు. ఆ వాహకం వచ్చేసి ఆడ ఎనాఫిలిస్ దోమ. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి కనుగొన్నాడు. ఈ ఎక్స్పెరిమెంట్ ఎక్కడ చేసిండనంటే మన సికింద్రాబాద్ లో చేశాడు. 1902లో ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈగలు కూడా రకరకాల వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను తీసుకువెళ్తాయని కూడా తీసుకువెళ్తాయి. సో ఉదాహరణకు టైఫాయిడ్, కలరా, డయేరియా. ఇక్కడ కొన్ని వ్యాధులు ఇచ్చారు. వ్యాధి కారకాలు, వ్యాపించే విధానము, వాటి యొక్క నివారణ. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఒక చార్టు. ఒక 2 to 3 టైమ్స్ బై హార్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఈజీ గుర్తుంటది. అయితే ఇది మ్యాచింగ్ రూపంలో ఎక్కువ ఇస్తాడండి. లేదనంటే రాంగ్ ఇచ్చి ఆప్షనాలలో ఒక రాంగ్ ఇచ్చి ఐడెంటిఫై చేయమంటాడు. సో ఈ విధంగా ఇస్తాడు కాబట్టి మనం 2 to 3 టైమ్స్ అయినా చదవాలి. ఇది గుర్తుండాలి. ఓకే, చూద్దాము. అయితే వ్యాధి ఏ విధంగా అంటే ఇది క్షయ వ్యాధి దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. సో ఏ విధంగా వ్యాపిస్తుంది అంటే గాలి ద్వారా. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే BCG అనే టీకా. రోగి సామాగ్రిని ఎవరు టచ్ చేయొద్దు, దూరంగా వేరే ఉంచాలి, సపరేట్ గా ఉంచాలి. సో టీకా నేమ్ వచ్చేసి వట్టిసెల్ల. సారీ ఇది రాంగ్ అండి. ఇది నెక్స్ట్ దానికి. సారీ. నెక్స్ట్ మసూచి. ఇది వైరస్ వల్ల వ్యాపిస్తుంది. వైరస్ వల్ల ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. గాలి ఇక్కడ డిటో ఇచ్చాను చూడండి. గాలి ద్వారా వ్యాపిస్తుంది. దీనికి టీకా వచ్చేసి వట్టిసెల్ల. నెక్స్ట్ తట్టు గౌద బిళ్ళలు. ఇది వచ్చేసి వైరస్ వల్ల వ్యాపిస్తుంది. సో ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అని అంటే గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి టీకా వచ్చేసి MMR. నెక్స్ట్ పోలియో. ఇది వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఓకేనండి, వైరస్ వల్ల వ్యాపిస్తుంది. అంటే ఇది గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. దీనికి వచ్చేసి ట్రీట్మెంట్ ఏంటి? పోలియో చుక్కలు, OPV టీకా. నెక్స్ట్ స్వైన్ ఫ్లూ. ఇది కూడా వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఇది వచ్చేసి గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. దీనికి వచ్చేసి టీకా ఉందండి, టీకాల ద్వారా. నెక్స్ట్ కలరా, టైఫాయిడ్. సో ఇది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఇది కలుషిత నీరు, ఆహారము, ఈగల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి పరిశుభ్రంగా ఉంచాలి. కాచిన నీరు, మన చుట్టుపక్కల మన సరౌండింగ్ అంతా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. కాచిన నీరు తాగాలి. మలేరియా
ప్లాస్మోడియం వైరస్ నుంచి వస్తుంది. ప్లాస్మోడియం వైవాక్స్ ద్వారా వ్యాపిస్తుంది. సో ఇది వచ్చేసి వాహకం వచ్చేసి ఆడెనోఫిలిస్ దోమ. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే తెరలు, రసాయనాలు, నీటిని నిల్వ చేయకుండా వేడి నీటిని తాగడం, అలాంటివి కొన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడము అలాంటివి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డెంగ్యూ వ్యాధి, ఇది వైరస్ వల్ల వస్తుంది. దీనికి వాహకం వచ్చేసి ఎడిస్ దోమ. దీనికి ట్రీట్మెంట్ తెరలు, కొన్ని కెమికల్స్, నీటిని నిల్వ చేయకుండా ఉంచడం ఇలాంటివి వాడాలి. చికెన్ గున్యా, ఇది కూడా వైరస్ వల్ల వస్తుంది. సో దీనికి వాహకం వచ్చేసి ఎడిస్ దోమ. దీనికి కూడా ట్రీట్మెంట్ ఏంటి, తెరలు, రసాయనాలు, నీటిని నిల్వ చేయకుండా ఉండాలి. నెక్స్ట్ మెదడు వాపు వ్యాధి. సో మెదడు వాపు వ్యాధి అండి, దీనికి కూడా ఏంటి, దీనినే జపనీస్ ఎన్సెఫలైటిస్ అని అంటారు. సో ఇది వైరస్ వల్ల వస్తుంది. ఇది ఆడెనోఫిలిస్ దోమ ద్వారా వాహకంగా పనిచేస్తుంది. సో దీనికి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నట్టు, మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్ బి, హిమోఫీలియస్, ఇన్ఫ్లుయెంజా బి ఇలాంటి వ్యాధులు బ్యాక్టీరియా, వైరస్ వల్ల వస్తాయి. సో ఇవి ఏ విధంగా స్ప్రెడ్ అవుతాయి అంటే నీరు, ఆహారము, ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ టచ్ అవ్వడం వల్ల వ్యాపిస్తాయి. సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి పెంటావాలెంట్. నెక్స్ట్ డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతము. సో ఇవి దేని వల్ల వస్తాయి అంటే బ్యాక్టీరియా వల్ల. ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందంటే నీరు, ఆహారము, ప్రత్యక్ష తాకిడి. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి డిపిటి అంటే ట్రిపుల్ యాంటీజెన్ అన్నమాట. దీని ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దోమలను నియంత్రించడం ద్వారా రాని వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడు వాపు వ్యాధి. ఈ వ్యాధులు అనేది దోమలను నియంత్రించడం వల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మన చుట్టుపక్కల దోమలు కనుక లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టుపక్కల నీటిని అనేది నిల్వ ఉంచుకోవద్దు. మురికి కాలువలు నిల్వ ఉంటే, మురికి కాలువలలో నీరు అనేది నిల్వ ఉంటే వాటి ద్వారా దోమలు అనేది ఎక్కువ అవుతాయి. కాబట్టి నీరు అనేది ఈ వర్షాకాల టైంలో నిల్వ ఉంచకూడదు. నెక్స్ట్ టీకాల ద్వారా రాకుండా కాపాడే వ్యాధులు పోలియో, ఫ్లూ, తట్టు, గౌదబిల్లలు, మసూచి, క్షయ. నెక్స్ట్ వచ్చేసి కలుషితమైన నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు కలరా, టైఫాయిడ్, డిఫ్తీరియా, కోరింత దగ్గు, హెపటైటిస్ బి, హిమోఫీలియా, ఇన్ఫ్లుయెంజా. నెక్స్ట్ సర్ రొనాల్డ్ రాస్ గురించి చిన్న ఇంట్రడక్షన్ లాగా ఉంది ఇక్కడ చూడండి. రాస్ తండ్రి ఆర్మీ మేజర్. రాస్కి 80 years ఉన్నప్పుడు చదువు నిమిత్తం ఇంగ్లాండ్ కు వెళ్ళాడు. ఇతనికి గణితం మరియు చిత్రలేఖనం అంటే ఆసక్తి. 1881లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాడు. ఇతడు మెడిసిన్ చేసేటప్పుడు క్వినైన్ తో రోగాలను నయం చేశాడు. దేనితోటి? క్వినైన్ తోటి రోగాలు నయం చేశాడు. దోమలు వాటి ఉదరంలో కషాయాలు కలిగిన స్పోర్స్ ను మోసుకుపోతాయని తెలుసుకున్నాడు. ప్రత్యేక భంగిమతో ఉన్న మచ్చల రెక్కల దోమలుగా పిలిచాడు వీటినే. ఈ విధంగా స్పోర్ట్స్ ను మోసుకుపోయే వాటిని మచ్చల రెక్కల దోమలని పిలిచాడు. వ్యాధిగ్రస్తుని రక్తంలో అర్ధచంద్రాకార నిర్మాణాలు, అవి ప్రత్యేక రిక్తికలతో ఉన్న కణాలు 10 మైక్రాన్ పరిమాణంలో దోమ ఉదరంలో ఉండడం గమనించాడు. ఎంత పరిమాణం అంటే 10 మైక్రాన్ పరిమాణంలో. 1897 ఆగస్టు 20న 12 మైక్రాన్ వ్యాసమున్న స్పష్టమైన గుండ్రని కణాలు కనిపించాయి. ప్రతి కణంలో నల్లని మచ్చలున్నాయి. ఈ వ్యాధిగ్రస్తుని రక్తం తీసుకొని దాని ద్వారా దోమ ఉదరంలో ఇదొక చార్ట్ అండి. ఈ చార్ట్ ని ఒకసారి మీరు చూడండి. అంటే నేను అక్కడ ఇంతసేపు చెప్పిందంతా చార్ట్ రూపంలో ఇచ్చాను. ఇది ఒకసారి చూడండి. మనకు ఆగస్టు 20న మలేరియా దినంగా పరిగణించారు. రాస్ పక్షుల్లో మలేరియాపై అతని సహాయకుడు మహమ్మద్ బక్స్ సహాయంతో పరిశోధనలు చేశాడండి.
ఇదండి. సో వీటి మీద నెక్స్ట్ వీడియోలో బిట్స్ అనేది అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ మోటివేషన్ వల్ల నేను ఇంకా కొంచెం పర్ఫెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళగలుగుతాను. సో వీడియో అనేది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.